శివుడి మెడలో పాము ఎందుకుంటుందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. శివయ్య మెడలో కనిపించే ఆ పాము పేరు వాసుకి. దేవతలు మరియు రాక్షసులు కలిసి సముద్రమథనం చేసినప్పుడు అమృతాన్ని పొందేందుకు కొండను చిలకడానికి ఈ వాసుకినే తాడుగా ఉపయోగించారు. ఆ సమయంలో సముద్రగర్భం నుంచి హాలాహలం అనే అత్యంత భయంకరమైన విషం వెలువడింది. ఆ విషాన్ని చూసి దేవతలు రాక్షసులు అందరూ భయంతో వణికిపోయారు. ఆ హాలాహలం కేవలం క్షణాల్లోనే ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగినది. అప్పుడు అందరూ కలిసి శివుడి వద్దకు వెళ్లి ఆ భయంకరమైన విషం నుంచి జగత్తును రక్షించమని ప్రార్థించారు. శివుడు లోకాల రక్షణ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ విషాన్ని తాగేశాడు. కాని ఆ విషం కంఠం దాటి శరీరంలోకి వెళితే ప్రమాదమని తెలిసిన పార్వతీదేవి అది కిందకు దిగకుండా ఆయన గొంతును బిగ్గరగా పట్టుకుంది. అయితే ఆమె ఎక్కువసేపు అలా పట్టుకుని ఉండలేకపోయింది. అప్పుడు శివుడి పరమభక్తుడైన వాసుకి, ప్రభూ, నేను మీ మెడను చుట్టుకుని ఈ విషం కిందికి దిగకుండా అడ్డుకుంటాను. అలాగే మీకు అలంకారంగా మీతోనే ఉండిపోతాను అని ప్రార్థించాడు. శివుడు చిరునవ్వుతో అంగీకరించాడు. అప్పటినుంచి వాసుకి శివయ్య మెడలో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నాడు. ఓం నమః శివాయ.